ఆల్వేస్ లవ్ హూమ్ యూ అడోర్. మీరు ఏ హీరో కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కానీ, అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ, ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ, చిరంజీవి గారు కానీ, ఎవరైనా సరే, రామ్ చరణ్ గారు కానీ, నాని గారు కావచ్చు, ఎనీ హీరో, ఎనీ లాంగ్వేజ్ హీరో, మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దే వర్క్, ఐ అప్రిషియేట్ దే వర్క్. ఎందుకంటే నాకు నా ఆర్ట్ ఫామ్, నేను ఆర్ట్ని ప్రేమించేవాడిని. మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం. అందుకని నాకు అలాంటి ఇప్పుడు థాట్స్ ఉన్నాయి. అందుకని అందరి హీరోల అభిమానులకి మై అడ్వైస్ ఇస్, ఇంక్లూడింగ్ నా అభిమానులతో సహా, స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్స్. అంటే మీకు ఎందుకు చెప్తాను, ఎంత కష్టపడి పనిచేస్తామో మీకు తెలుసు. మీకు ఎన్ని రాత్రులు ఇళ్లలో ఎన్ని తిట్లు తింటాం ఎవరికి తెలుసు. పిల్లల్ని కూడా చూడరు ఎంతమంది. సుజిత్, హీ కుడ్ నాట్ సీ హిజ్ వైఫ్ అండ్ కిడ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 months. ఇంటికి కూడా వెళ్ళా. కొంతమంది అవసరం కోసం చేస్తాం. ఈ ఫ్యాన్ వార్స్లో దయచేసి సినిమాని చంపేయకండి. షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి. 6 రోజులు, ఇదివరకు 100 రోజులు 150 రోజులు చూసుకుంటే ఫంక్షన్స్ చేసేవాళ్ళని, ఇలాంటి ఇప్పుడు 6 రోజులకి అయిపోయింది. సో దయచేసి ఫ్యాన్ వార్స్ దయచేసి ఆపేసేయండి. లెట్ us అప్రిషియేట్ ఈచ్ అదర్. అంతేగాని ఇలా చూడకూడదు, అలా ఉండకూడదు, మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతూ ఉంది. ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు, ఇది ఎవరికి మంచిది కాదు. ఇది నా రిక్వెస్ట్ ఆల్. మీరు ఎంత మారుతారో లేదని మీ విఘ్నతకు వదిలేస్తాను. కానీ ఎప్పుడు నా పరిధిలో నేను చేయగలిగేది నేను చేస్తాను. అందరి హీరోల అభిమానులు నేను గౌరవిస్తాను. అందరి హీరోల అభిమానులని, ప్రేక్షకులను చాలా గౌరవిస్తాను. ఒక మంచి సినిమాలను ఆహ్వానిద్దాం, ఆనందిద్దాం. ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్ us, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. ఎందుకంటే అలాగే ఈ మీడియా హ్యాండిల్స్కి, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ కూడా నా రిక్వెస్ట్, సినిమా రిలీజ్ అయిపోయే లోపే, స్టార్ట్ అయిపోయే లోపే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఓ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, లేదు ఈ షాట్ బాగా, అసలు బాగుందో లేదో మీరు 2.5 గంటలు చూడండి ఫస్ట్. యూ టెల్ విత్ యూ లైక్ ఇట్. అందరూ ఏంటంటే సినిమాని చూడటం మానేసి అందరూ రివ్యూయర్స్లో తయారైపోయారు. ఈ కల్చర్ ఎక్కడో చోట పోవాలి. తప్పు పెరుగుటు విరుగుటు కొరకు అంటారు కదా. ఈ కల్చర్ ఎక్కడో పోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం. నేనే హరిహర వీరమలకి ఎంత ఇబ్బంది పడ్డాను నాకు తెలుసు. అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే 1.5 months చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్పుతాం? 40-50 కోట్లు వడ్డీలు కట్టాలి. ఎక్కడి నుంచి కడతాం? దానికి నేను పెట్టిన సంతకాలు కాటం రాయడదా కడతానే ఉన్నాను దాని డబ్బులు. ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము? చూడటాకన్నీ బయటికి వెలుగులు జిలుగులు ఉంటాయి, కానీ మా గుండె ఎంత రోదన ఉంటుందో ఎవరికి తెలియదు. ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం, పైరసీ చేసేయటం, మా కష్టాలు ఎవరికి తెలియదు. అందుకని సోషల్ మీడియా, యూట్యూబర్స్కి వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి. సినిమాని చంపేయకండి. మీరు ఎంతమంది పొట్టగొడుతున్నారో మీకు తెలియట్లా. ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త. మా ఏడుపులు తగిలేస్తాయి. నాదంటే నాదని కాదు, కష్టపడి ప్రతి ఒక్కడిది. ఇష్టం లేకపోతే చేయండి అంతేగాని సినిమాని కక్షగట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత, ఆకలి, సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి, ఫైనాన్షియల్స్ రారు. అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. హరిహర వీరమల కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు. ఎప్పుడు బయటికి రాను బయటకు వచ్చాను నేను. దేనికంటే నాకు సినిమాని వదిలేస్తే అట్లా మన మీద నమ్మకంతో వచ్చేస్తారు, ఇబ్బందులు పడుతున్నాం. దాని ఆటుపోటు కూడా ఈ రోజుకి నేను తీసుకుంటానే ఉన్నా. అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్ని ఇచ్చింది. నాకు అంటే ఇంకా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం, అది నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ అండ్ జై హింద్. సుమా గారు, మీరు లేకపోతే ఈ ఫంక్షన్కి అందమే లేదు, ఆనందమే లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు.